వెల్కమ్ టు పార్ట్ 3. మన ఇంటి బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, మొత్తం గ్రీనరీతో కప్పు ఉంటుంది అనమాట. ఇంత స్పేషియస్గా ఉంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ లేచిన వెంటనే వచ్చి సన్ రైజ్ చూడొచ్చు, ఈవినింగ్ పూట సన్సెట్ కూడా చూడొచ్చు. ఇంత స్పేషియస్గా ఉన్నా సరే ఇక్కడ ఎవరు బయటికి రారు, ఎక్కువ ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటారనమాట. మోస్ట్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు తప్ప, ఇక్కడున్న ఫారినర్స్ అయితే ఎప్పుడో రేర్ కేసెస్లో బయటికి రావడమే తప్ప అదైతే పెద్దగా రారు. మనకైతే ఇక్కడ కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి. ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. మార్నింగ్ వచ్చి నేను ఇక్కడే కూర్చుంటాయి ఎక్కువ. ఇలా మన ఇంటి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్ద లేక్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంటి వెనుకనే లేక్ అంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనం ఎప్పుడైనా బార్బిక్యూ చేసుకోవాలంటే ఆ బార్బిక్యూ సెటప్ కూడా వేశారు. మన ఇంటి వెనకే లేక్, మన ఇంటి ముందే గార్డెన్ ఉంటే అంతకన్నా డ్రీమీ ప్లేస్ ఇంకెక్కడ ఉంటుంది. ఇంతకీ మీకు సింహపు ద్వారం నచ్చిందా, రహద్వారం నచ్చిందా? నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.